ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న వ్యాపార రంగంలోకి కంగనా రనౌత్ అడుగుపెట్టారు. సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్న ఆమె హిమాచల్లోని మనాలిలో కెఫేను స్టార్ట్ చేశారు. హిమాలయాల నడిబొడ్డున ది మౌంటైన్ స్టోరీ పేరుతో ఒక సుందరమైన రెస్టారెంట్ను ప్రారంభించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే హైదరాబాద్ వేదికగా కొందరు సినీ సెలబ్రిటీలు పలు రెస్టారెంట్స్ను స్టార్ట్ చేశారు. విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజెస్తో పాటు అధునాతన జీవనశైలికి అద్దం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్స్ కల్చర్లో భాగమైపోయింది. అయితే నగరవాసుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యూనిక్ అంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ డిసెంబర్ 8, 2022న ఏఎన్ రెస్టారెంట్ని బంజారా హిల్స్లో ప్రారంభించారు. మినర్వా, ఆసియన్ ఫుడ్ గ్రూపులతో కలిసి వారు దీనిని స్టార్ట్ చేశారు. రెస్టారెంట్లో అద్భుతమైన ఇంటీరియర్స్, అగ్రశ్రేణి సర్వీస్తో పాటు వివిధ రకాల ప్రపంచ వంటకాలతో భారీగానే మెనూ లిస్ట్ ఉంటుంది. ఆహార ప్రియులకు తప్పకుండా నచ్చేలా ఇక్కడి ఫుడ్ ఉంటుందని చాలా మంది పేర్కొన్నారు. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల 18 కమ్యూన్ గత ఏడాదిలో హైదరాబాద్లోని హైటెక్ సిటీకి దగ్గరలో 18 కమ్యూన్ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్ను కోహ్లీ, అనుష్క శర్మ స్టార్ట్ చేశారు. హైదరాబాద్కు ఉన్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్ను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇందులోని కిచెన్ పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతూ ఉంటారు. 18 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్కు కట్టుబడి రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను ఆకర్షిస్తోంది. జుహు, బెంగళూరు, గుర్గావ్లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్టో బార్ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో చాలా మంది చిల్ అవుతూ ఉంటారు. ఫుడ్ లవర్స్ తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. రెస్టో బార్లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్ తో పాటు బ్రేవరేజెస్ అందుబాటులో ఉండడంతో అన్ని వర్గాల వారికి హాట్ స్పాట్ గా మారింది. కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసార్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్సమ్, టాటే టాప్డ్ అవకోడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రకుల్ ప్రీత్ సింగ్ ఆరంభం. గచ్చిబౌలి F45 పేరుతో జిమ్ను ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ జూబ్లీహిల్స్లో కూడా ఓ బ్రాంచ్ మొదలుపెట్టి లీజ్కు ఇచ్చేసింది. అయితే ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్లో మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్ను స్టార్ట్ చేసింది. హైదరాబాద్లోని మాదాపూర్ వద్ద ఆరంభం పేరుతో ఒక రెస్టారెంట్ను ఓపెన్ చేశారు. క్యూర్ ఫుడ్స్ భాగస్వామ్యంతో సాంప్రదాయ భారతీయ వంటకాల డొమైన్లో మిల్లెట్ ఎయిడెడ్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేయడానికి ఆమె ఈ వెంచర్ను స్టార్ట్ చేసింది. మిల్లెట్ను భారతీయ ఆహారంలో ప్రధాన భాగం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఈ చొరవ తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన, పోషకమైన భోజనం అందిస్తున్నట్లు ఆమె రెస్టారెంట్పై ప్రశంసలు వచ్చాయి. అల్లు అర్జున్ హై లైఫ్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కూడా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్నారు. అంతర్జాతీయ రేంజ్లో గుర్తింపు ఉన్న హై లైఫ్ బ్రూయింగ్ కంపెనీ గురించి వినే ఉంటారు. హై లైఫ్ పేరుతో 2016లోనే జూబ్లీహిల్స్లో ఈ రెస్టారెంట్ను స్టార్ట్ చేశారు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ, అలాగే బ్రాండెమ్ కిచెన్ నిర్మాత కేదార్ సెలగం శెట్టితో కలిసి రన్ చేస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో బఫేలో వైల్డ్ వింగ్స్ బీ డబ్స్ అనే అమెరికన్ రెస్టారెంట్ కూడా ఆయన స్టార్ట్ చేశారు. ఈ రెండు కూడా హైదరాబాద్లోని పార్టీలకు స్వర్గధామంగా మారాయి. మీరు ఏదైనా సందర్భంలో పార్టీ కోసం వెతుకుతున్నట్లయితే హై లైఫ్ మీకు సరైన స్థలం అని చెప్పవచ్చు. అలాగే అక్కినేని నాగార్జున యొక్క ఎన్గ్రిల్ ఎన్ ఏషియన్, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు కూడా హైదరాబాద్లో ప్రముఖ రెస్టారెంట్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ వద్ద ఎన్గ్రిల్ పేరుతో ఆయనకు ఒక రెస్టారెంట్ ఉంది. 2014లో ఎంటర్ప్రెన్యూర్ ప్రీతం రెడ్డి సహకారంతో ఆయన దీనిని స్టార్ట్ చేశారు. ఇది ఆధునిక గ్రిల్ హౌస్గా గుర్తింపు ఉంది. ఇక దీంతో పాటు జూబ్లీహిల్స్లో కూడా ఎన్ ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్ని కూడా నాగ్ ఏర్పాటు చేయడం విశేషం. 2 భారతీయ రెస్టారెంట్లు, అలాగే ఇటాలియన్, పాన్ ఆసియన్తో పాటు అలాగే మెడిటేరియన్ వంటకాలను అందించే విభిన్న మెనూకు ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్లో ప్రీమియం డైనింగ్ అనుభవం కోసం వెతుకుతున్న ఆహార ప్రియుల కోసం ఈ ప్రదేశాలు బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి నాగచైతన్య షోయూ. ఫుడ్ బిజినెస్లోకి 2022లోనే నాగచైతన్య ఎంట్రీ ఇచ్చేశాడు. షోయూ పేరుతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ సరికొత్త రెస్టారెంట్ను ఆయన ఓపెన్ చేశారు. అక్కడ అనేక రకాల పాన్ ఆసియన్ వంటకాలు దొరుకుతాయి.
క్లౌడ్ కిచెన్గా ఆయన తన వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆహార ప్రియులకు తమ వంటకాలను అందిస్తుంది. రుచికరమైన జాపనీస్ మీల్స్ అక్కడి ప్రత్యేకత. బ్రాండ్ స్థిరమైన ప్యాకేజింగ్ను ఉపయోగించడం ద్వారా పర్యావరణ స్పృహతో కూడిన విధానాన్ని అవలంబిస్తుంది. క్లయింట్లు పర్యావరణ ప్రయోజనకరమైన భోజన అనుభవాన్ని కలిగి ఉండేలా రెస్టారెంట్ యాజమాన్యం చూస్తూ ఉంటుంది.